మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సాధ్యం అవ్వలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు 2000 పెన్షన్ ఎందుకు రాలేదు? 24 గంటల కరెంట్ ఎందుకు అందలేదు? 3-4 గంటల కరెంట్ మాత్రం ఎందుకు వచ్చింది? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంటింటికి నీళ్ళు రాలేదు? మిషన్ భగీరథ పూర్తవలేదు? నేను చెప్పనా, 9 గంటల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు అవసరం, ఇప్పుడు ఆనాడు కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే చెప్పేది యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చిన నిర్ణయాల మూలంగా, వారు కట్టిన ప్రాజెక్టుల మూలంగా దేశంలో మిగులు విద్యుత్ అయింది. 2014 వరకు 4 నుంచి 14 అంటే 9 సంవత్సరాల కాలం పట్టింది. తర్వాత దేశంలో మిగులు విద్యుత్ వచ్చింది. మరి ఈ 10 సంవత్సరాల కాలం 20 ఒక ప్రాజెక్ట్ పూర్తిందా? మరి నువ్వు ఎంతసేపు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్నావు కదా, మరి నువ్వేం చేసినట్టు గాడిద పద్ధతి 10 సంవత్సరాల కాలం పాటు ఏం చేసినావు? అక్కడ యూపీఏ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల కాలం పాటు దేశంలో మిగులు తీసుకొచ్చి ఆ రామగుండకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించి విద్యుత్ ప్రాజెక్ట్ మన ఓపెన్ అయింది, నార్థన్ గ్రిడ్ సంబంధించి. మరి మీరు వచ్చిన తర్వాత ఏంటంటే యాదాద్రి పూర్తి కాలే, భద్రాద్రి పూర్తి కాలే, తెలంగాణ రోజు అప్పులలో కూరుకోపోవడం తప్ప తెలంగాణకి ఏం మేలు చేసారు? మీరున్న అంటున్నారు కదా, 2 రోజుల తర్వాత మేము కూడా శ్వేతపత్రం రిలీజ్ అయిపోతాము. గతంలో 2014 నుంచి 2020 వరకు కేసీఆర్ గారు ఎంత కరెంట్ ఇచ్చిండు పర్ డే అనేది శ్వేతపత్రం రిలీజ్ కాబోతాం. 12 గంటల మించి ఇది ఇవ్వలేదు. వీళ్ళు 24 గంటల పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి చేసిందని చెప్పి మేము ఆరోపిస్తే కాంగ్రెస్ పార్టీ 3 గంటలు ఇస్తుంది, కాంగ్రెస్ కరెంట్ కష్టాలు వస్తాయని చెప్పే ప్రయత్నం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేపించుకునే ప్రయత్నం చేసిండు. దానిలో ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించి ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిండ్రు కదా. అయితే కాంగ్రెస్ పైన విమర్శ ఏమొచ్చింది? మనకు మీరు అధికారంలో రాకముందు కూడా ఆడ 12 మంది సీఎంలు ఉన్నారు, వీళ్ళు అధికారం కోసం పాకులాడతారన్న విషయం వచ్చింది కదా. మీకు అధికారం ప్రజలు అంటగట్టిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవి కోసం, మంత్రుల పదవి కోసం కొట్టుమిట్లాడుతారు, ఒకరినొకరు ఒకరిపైన ఒకరు అదైపోతున్నారు అని చెప్పేసి బయట బాగా వినిపిస్తుంది. అది ఏమైంది? 3వ తారీఖున రిజల్ట్ వచ్చింది, 7వ తారీఖున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పోయినసారి కేసీఆర్ ఎప్పుడు చేసింది? బట్టి గారు నేనంటే కామన్ ఇంటర్నల్ డెమోక్రసీ కదా. ఎట్లుంటదంటే ఒక పోస్ట్ ఉంటది, నలుగురు రాస్తారు, నలుగురు అసలు అడగొద్దంటే ఎట్లా? ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది మొనోపల్లి, ఇది కుటుంబ అంటే అధిష్టానం అడుగుతారు, నలుగురు అడుగుతారు, 3 ఎవరు ఒప్పుకుంటే వాళ్ళే. ఇప్పుడు అందరు ముఖ్యమంత్రి అడిగిరు టికెట్, ముఖ్యమంత్రి కావాలని. మెజార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సెకండ్ ఎవరైతే వచ్చినా బట్టి కుమార్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎంత పారదర్శకంగా ఉంది, ఎంత ప్రజాస్వామ్య బద్దంగా ఉంది. ఈ దాంట్లో నెల రోజుల పాటు క్యాబినెట్ విస్తరించలేదు. మీరు చూసి పోయినసారి 2018 అధికారంకి వచ్చిన తర్వాత నెల రోజుల పాటు క్యాబినెట్ విస్తరించకుండా ఓన్లీ కేసీఆర్ గారు, మహమూద్ అలీ గారు ఉండే నడిపించారు. మీ దాంట్లో ప్రజాస్వామ్యం లేదు. మా దాంట్లో 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మడి తర్వాత మొత్తం అంత మంత్రులంతా చార్జ్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. సరే, అంటే మీ దాంట్లో ప్రజాస్వామ్యం ఉంది కానీ మరి అందరు నాయకులు సంతృప్తిగా ఉన్నారా? ఎందుకు లేదు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి బాగా అసంతృప్తిలో ఉన్నారు, పార్టీ మారే యోచనలో ఉన్నారని కూడా వినిపిస్తుంది. వాళ్ళంతా చార్జ్ తీసుకుని మంచి పనిచేస్తా ఉన్నారు. 12 మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటే అందులో లంబాడి ఉన్నారు, తర్వాత మాదిగ ఉన్నారు, మాల, బీసీలు, కమ్మ, వెలమ, బ్రాహ్మణు, రెడ్డిస్, ఇట్లా కాంబినేషన్ సోషల్ జస్టిస్ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కూర్పు చాలా అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలు డిస్కషన్ చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఎవరు కొడుకు పడతలేదని చెప్పే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం పనిచేస్తాం. అంటే డెమోక్రసీ, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది కాబట్టి ప్రశ్నించుకోవద్దంటే ఎట్లా? కేసీఆర్ లాగా ఏమో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మంత్రులు లిస్ట్ రాసినట్ట, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినట్టు అట్లుండదు. అందుకే కదా యథేచ్ఛ కలుస్తా ఉన్నారు. కేసీఆర్ ఎన్నడన్నా ప్రగతి భవన్ కూర్చుంటా కలిసి అసలు ఎవరైనా చూసిరా ప్రగతి భవన్? ఎంత యథేచ్ఛ, రోజుకు 6,000 మంది వస్తున్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 5-6 మంది కాదు, 6,000 మంది వస్తున్నారు. అట్లేందంటే సమస్యలు ఎన్నప్పుడు ఈ సమస్య 6,000 మందిని కలుస్తున్నాడా మరి ముఖ్యమంత్రి గారు? దానికి సిస్టమ్ ఏర్పాటు చేసి చెప్తా ఉన్నాం. మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, ఒకరోజు ముఖ్యమంత్రి గారు పరిస్థితులు బట్టి పోతారు. అక్కడ ఏమంది ఎక్కువ మంది ఏదైనా సమస్య చెప్తా ఉంటే దీని మీద పర్మనెంట్ సొల్యూషన్ ఏం తీసుకోగలుగుతాం అని చెప్పి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకం ఎట్లా వచ్చింది మరి? ఆనాడు గుండె జబ్బులకు సంబంధించి పిల్లలకు రాజశేఖర గారు కలుస్తాం, ప్రతి సమాజంలో ఉన్న కుల సంఘాలు ఉన్నంత ప్రతి ఒక్కరు గుండె జబ్బులు అంటా ఉన్నారని చెప్పేసి దీనికి ఏదైనా పరిష్కారం చూపించాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు వచ్చింది? ఆ 3 గంటల నుంచి 5 గంటల లోపు చాలా మంది నాయకులు వాళ్ళంతా కలుస్తూ ఫీజులకు సంబంధించి మాకు ఇబ్బంది అవుతుంది, ఎస్సీ ఎస్టీలకు వస్తుంది కాబట్టి మాకు బీసీలకు ఈబీసీలో పెట్టండి అని చెప్తే ఇది మంచి పథకం అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసింది. అనేది కలిసినప్పుడు సమస్యలు తెలుస్తాయి. నీకు కలవకపోతే సమస్య తెలవదు కదా. అది అందువల్లనే కేసీఆర్ గారు ఎవరు కలవకపోవడం మూలంగా తెలంగాణ ఈరోజు పోవాల్సిన స్థాయికి పోలేదు. రిటైర్మెంట్ అయినటువంటి అధికారులను అడ్వైజర్ పెట్టుకోవడంతో వారు వీరికి సలహా ఇవ్వలేదు, వారి సలహాని మీరు పాటించలేదు కాబట్టి తెలంగాణ వెనకపోయిందని చెప్తా ఉన్నాం. సరే, ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలు నిలబెట్టుకుంటారా? ఆల్రెడీ 2 గ్యారెంటీ నిలబెట్టుకున్నాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది చేయబోతాం. కాకపోతే మాకు చెప్పింది ఏంటంటే 45,000 కోట్ల రూపాయలు మాత్రం యాదాద్రి భద్రాద్రి అప్పు ఉందని చెప్పింది. ఆ తీరా చూస్తే 85,000 కోట్లు దాటి 1,05,000 కోట్ల పోతా ఉంది.
అంటే ఈ రాష్ట్రంలో అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని అప్పులు చేసిండు కేసీఆర్ గారు, కార్పొరేషన్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని కాళేశ్వరానికి ఎంత అప్పు చేసిన అనేది చాలా క్లారిటీతో ఉన్నటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత మేము ప్రజల ముందు పెట్టబోతాం. కేసీఆర్ గారు 14 నుంచి 23 వరకు ఇన్ని అప్పులు చేసిండు, ఇంత ప్రజాధనం వృధాయింది, కాళేశ్వరం ఒక ఎకరా కూడా బారలేదు, ఏడాది భద్రత కడితే దిక్కు దివాన్ లేకుండా అయిపోయింది. కాబట్టి అన్ని విషయాలు ప్రజలు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సరే, ఈ విషయం చెప్పండి అన్న. అంటే అన్నిటికీ ఏ సంస్థ కానీ ఏ రంగం ఉన్నా కూడా ఆ రంగంలో ఎంత ఛార్జ్ చేయాలో గవర్నమెంట్ అంత ఛార్జ్ చేస్తేనే మీరు అన్నట్టు ఈ 4-5 లక్షల కోట్ల అప్పు అయితే మీరు ఏకంగా ఇన్ని కోట్ల మంది ప్రయాణిస్తున్న ఏదైతే ఆర్టీసీ ఉందో మీరు మహిళలకు ఉచితం పెట్టేసిండ్రు. మరి ఉచితాలు ఇవ్వడం వల్ల ఇంకెంత అప్పు అవుతుంది? ఉచితాలు ఇవ్వడం వల్ల 2 రకాల ఉపయోగం ఉన్నాయి. ఎకనామిక్స్ తెలంగాణ వాళ్ళు మాట్లాడే మాటలు. ఉచితాల వల్ల ఇన్ఫ్లేషన్ రాదు. భారతదేశానికి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎందుకు రాదు? ద్రవ్యోల్బణం రాలేదు. ద్రవ్యోల్బణం ఎందుకు రాలేదంటే రొటేషన్ అవుతుంటది. మీ ఖర్చు నాకు ఆదాయం, నా రూపంలో ప్రభుత్వం ట్యాక్స్ పోతుంది ఒకరి ఖర్చు. అదే పెద్ద వాళ్ళకు 2 కోట్ల రూపాయలు ఇస్తే 5 రూపాయలు వడ్డీ కట్టే కాడ తీసుకొచ్చి 2 రూపాయలు వడ్డీ కట్టి తీసేసుకుంటారు. ఆయన వల్ల ఏం ఉపయోగం ఉండదు. అదే ఒక పేదవారికి ఒక 5,000 రూపాయలు ఇస్తే తను పోయి పెట్రోల్ పోపించుకుంటాడు, తను పోయి బట్టలు కొనుక్కుంటాడు, ఇంకోళ్ళ ఖర్చు ఇంకొకరికి అదే ప్రభుత్వం ట్యాక్స్ రూపాయలు వస్తాయి. కాబట్టి భారతదేశానికి ఇన్ఫ్లేషన్ రాదు. అదే కాకుండా ఇప్పుడు బస్సు ఫెసిలిటీ ఫ్రీ పెట్టడం తోటి ప్రధానంగా మహిళల సాధికారత పెరుగుతుందని చెప్పేసి ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు పెద్ద మనుషులు, ప్రొఫెసర్స్ ఆర్టికల్స్ రాస్తారు. దాంతో జిఎస్డిపి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎట్లా అంటే ఒక పని మనిషి ఈసీఎల్లో పనిచేస్తే వారికి 2,000 ఇస్తారు, ఆ మనిషి వచ్చి జూబ్లీస్ చేస్తే 10,000 రూపాయలు ఇస్తారు. ఈ ఫ్రీ ఫెసిలిటీ ఉండడం వల్ల ఆమె జూబ్లీస్ పనిచేసే అవకాశం ఉంటుంది, మహిళలకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఒకటి. సెకండ్, ఒకప్పుడు ఏంటంటే బస్సులలో 50 మంది కెపాసిటీ ఉంటే 30 మంది మగవాళ్ళు 20 మంది ఆడవాళ్ళు ఉండేది. వారి మీద కొంత కామెంట్ చేసుడు అవి జరిగేది. ఇప్పుడు ఏమైతుంది, 30 మంది ఆడవాళ్ళు ఉండి 20 మంది మగవాళ్ళు ఉంటే ఎత్తన వీలు అవుతా ఉంది. దాంతో వాళ్ళకి అవేర్నెస్ కూడా పెరుగుతా ఉంది. అదే కాకుండా కాలేజీలు సపోజ్ దిశలో జరిగితే వాళ్ళకి తక్కువ కాలేజీ ఉండొచ్చు. అదే జూబ్లీస్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇచ్చినంతో జూబ్లీస్కి వచ్చిపోవడంతో వాళ్ళ సర్కిల్ పెరుగుతాయి, మంచి కాలేజీలో సీట్ రావడంతో ప్రధానంగా జాబులు వచ్చే అవకాశం. కాబట్టి దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిసిన తర్వాతనే విదేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లికేషన్ చేస్తా ఉన్నారు. దీంతో మహిళా సాధికారత పెరుగుతుంది, మహిళల ఆదాయం పెరుగుతుంది, మహిళల మీద జరిగే దాడులు తగ్గుతాయి. అదేవిధంగా కొంత వాళ్ళకి సమాజంలో అవేర్నెస్ పెరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పథకం తీసుకొచ్చిందని చెప్పేసి పక్క రాష్ట్రాలు డిస్కస్ చేస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బస్ ఫెసిలిటీ ఫ్రీగా పెట్టడంతో ఎవరు లాభం అంటే ఏముంటుంది? 2 కోట్ల మహిళలకు ఈనాడు ఉపయోగం జరుగుతాం. అంటే మరి మిగతా ఆటో వాళ్ళు కానీ, క్యాబ్ వాళ్ళు కానీ, కారు నడుపుకునే వాళ్ళు కానీ వీరందరూ పుట్టగట్టినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు బయట. కాంగ్రెస్ మాకు ఏంటంటే పైసలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా క్యాబ్లలో మెట్రోలో పోతారు. మీరు ఇప్పుడు అంత టైట్ ఉన్న దాంట్లో పేదవాళ్ళు కాబట్టి పోతుంది. ఆటోలలో సామాన్యులు పోతారు అనుకుంటున్నా. సామాన్యులు ఎక్కడ, దీనికి బస్ కన్నా ఎక్కువ ఆటోలు ఛార్జెస్ ఎక్కువనే ఉంటాయి కదా. జనరల్ గా బస్ కన్నా ఎక్కువ ఆటోలు. మరి ఇప్పుడు వాళ్ళ 2 రకాల మీరు ఇప్పుడు బస్సు రూపకంగా ఆడవాళ్ళకు న్యాయం చేసినప్పుడు మరి ఆటో వాళ్ళకు కూడా దాన్ని ఆలోచించాలి. ఆటో డ్రైవర్ 2,500 రూపాయలు ఇస్తానని చెప్పినాం, సంవత్సరం నెలకు 2,000 రూపాయలు ఇస్తానని చెప్పినాం. అది నెక్స్ట్ స్కీమ్ ఇంప్లిమెంట్ జరుగుతుంది. వాళ్ళకి బస్సు ఉచితం పెట్టడం వల్ల వారి దగ్గర 20,000 ఆదాయాన్ని కోల్పోతారు. మీరు 2,500 వల్ల వాళ్ళకి ఏ రకంగా లబ్ధి చేకూరు? అంటే ఇక్కడ 2-3 ఫిట్నెస్ ఛార్జెస్ ఉన్నది, తర్వాత 2,000 రూపాయలు ఉన్నది, తర్వాత వాళ్ళ ఇంట్లో మహిళ ఉంటే 2,500 రూపాయలు వచ్చేది, 200 యూనిట్లు ఉన్నది, రకరకాల లాభాలు వారికి కూడా ఉంటాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బస్సు ఫ్రీగా పెట్టడం తోటి పర్యావరణానికి లాభం ఉన్నది. ఒక ఆటోలో పోతే 10 ఆటోలు కలిస్తే ఒక బస్సు ఎక్కువ. ఇప్పుడు బస్సు ఫ్రీ ఉండడం తోటి బస్సులు ఎక్కువ తిరుగుతా ఉన్నాయి, ట్రాఫిక్ కూడా తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, తర్వాత సేఫ్టీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆటోల కంటే ఆటోలకు పోయే వాళ్ళు వేరు, క్యాబ్లలో పోయే వాళ్ళు వేరు, మెట్రోలో పోయే వాళ్ళు వేరు, దేనికి పోయే వాళ్ళు దానికి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆటోలు ఉన్నారు, నల్గొండ వరకు ఆటో రాదు కదా, నల్గొండ ఇంకోటి గల్లీలకు బస్సు రాదు కదా, ఎక్కడ ఉపయోగించుకో కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ తర్వాత అన్ని సెటరేట్ అవుతాయి. అదే కాకుండా ఎవరైనా ఫ్రీగా ప్రశాంతంగా పోదాం అనుకున్న వాళ్ళు ఆటో ఎక్కే పోతారు కదా. పైసలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఆటో పోతారు, లేకపోతే క్యాబ్ పోతారు, లేకపోతే మెట్రో పోతారు. ఇప్పుడు ఎట్లయినా ఆర్టీసీ బస్సులో ఎక్కువ ఉంటారు, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ కాబట్టి కొంత ఎక్కువ వస్తుండొచ్చు. దాంతో కొంత ఇబ్బంది, అంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళు అలా పోతారు, ఈ స్థాయి ఉన్న వాళ్ళు ఇలా పోతారు. కాకపోతే తాత్కాలిక కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. దానికోసం ఏం చేయాలని కూడా నెక్స్ట్ కమిటీలో నెక్స్ట్ ఎవరికి నష్టం జరగకుండా చూసే కార్యక్రమం జరుగుతాం. సరే అన్న, అంటే ఈ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు మనం సీఎం పదవి గురించి మాట్లాడుకుందాం. నిజంగా మీరు వ్యక్తిగతంగా చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి ఇచ్చడం న్యాయమే అంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రచారం చేశారు? రేవంత్ రెడ్డి గారు 60 సభలు చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి మీద అన్నిత్యం పోరాటం చేసుకుని 120 కేసులు అయినాయి. అంతకుముందు బస్ యాత్ర పేరు మీద దాదాపు ఒక 60 నియోజకవర్గాలు తిరిగారు.
దాదాపు వారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత దాదాపు ఒక 40 సభలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని అన్నితో పోరాటం చేస్తూ కొట్లాడుతున్న వ్యక్తి కేసీఆర్ గారు 2018లో కావాలని ఓడించినా కూడా కొడంగల్లో మళ్ళీ మల్కాయిలో పార్లమెంట్ గెలిచి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి పీసీ ప్రెసిడెంట్గా చేసి వారే ప్రచార బాధ్యత తీసుకొని అన్ని తానే నడిచిన వ్యక్తిని గెలిచినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందని చెప్పి వారు ఓపెన్